హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఈజీ స్టడీస్. ఈరోజు వచ్చేసి మనం డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ 2 చూడబోతున్నాం. సో చూసే ముందు జస్ట్ ఆ బేసిక్స్ నేర్చుకున్నాం కదా పార్ట్ 1లో, ఒక్కసారి రివైజ్ చేసుకొని వెళ్దాం. యావరేజెస్ అంటే సగటుకి ఫార్ములా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సగటు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. నిష్పత్తి అంటే నథింగ్ బట్ ఏమనుకున్నాం, డివిజన్. సో ఇప్పుడు A = 8, B = 12 అయితే A/B ఎంత? A = 8, B = 12 అయితే A/B ఎంత అంటాడు. అప్పుడు A/B అంటే 8:12. 8:12 ఎంత? జస్ట్ డివిజన్ చేయడమే. రెండు కామన్ మల్టిపుల్ దేంతో పోయిద్ది? ఫస్ట్ బేసిక్ నుంచి చేద్దాం. 2 4s 2 6 పోయిద్ది. మళ్ళీ ఏమంత పోయిద్ది? 2 2s 2 3s ఎంత వచ్చింది? 2:3. సో ఇలా ఉంటాయి రేషియోస్. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజెస్లో ఏమేమి చూసాం? శాతాల్లో బిలో ఏ ఎంత శాతం, ఎంత ఎక్కువ శాతం, ఎంత తక్కువ శాతం. బిలో ఏ ఎంత శాతం అంటే ఈ లో ఉన్నప్పుడు అది కింద వస్తుంది, బి. ఏదైతే కావాలో అది పైన ఉంటుంది. A/B × 100. పర్సంటేజ్ కావాలంటే 100. ఎంత ఎక్కువ శాతం అంటే డిఫరెన్స్ బై లీస్ట్ ఇంటూ 100. ఎంత తక్కువ శాతం అంటే డిఫరెన్స్ బై హైయెస్ట్ ఇంటూ 100. దీన్ని ఏమంటాం? ఇంక్రీజ్ పర్సెంట్ అంటాం. ఎక్కువ శాతాన్ని ఇంక్రీజ్ పర్సెంట్ లేకపోతే పెరిగిన శాతం అంటాం. ఎంత తక్కువ శాతం అంటే డిక్రీజ్ పర్సెంట్ లేదా తగ్గిన శాతం అంటాం. ఇంకొక చిన్న దీనికి ఏంటంటే మనకి ఇంకా ఏమేమి అడుగుతుంటాడంటే, ఇప్పుడు 20% ఆఫ్ 60 ఎంత అంటాడు. అంటే తెలుగులో 60% ఎంత? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి వాటితో ఎక్స్ట్రాగా. ఇది పర్సంటేజెస్లో బేసిక్ ఇది. సో 20% ఆఫ్ 60 ఎంత అంటే, ఎప్పుడైనా సరే 20% అని అడిగాడు కదా, ఆ పర్సెంట్ అని అడిగితే బై 100 అవుతుంది. పర్సెంట్ పోవాలంటే బై 100 వేసుకోవాలి. ఎంతకు కావాలి? 60లో 20%. అప్పుడు ఏమవుతుంది? 10 6, 10 10s, 10 1s, 10 2s, 2 6. 2 × 6 ఎంత? 12% అవుతుంది. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోండి జస్ట్. ఇంకా ఇప్పుడు 30లో లేదా 31 ఇలా 30లో 50% ఎంత? 30లో 50% అంటే ఏమవుద్ది? 50/100. ఎంతకు కావాలి? 30. అప్పుడు ఏమవుతుంది? 0 0 క్యాన్సిల్. 10 1s 10 5s 5 3s 15 అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? బిలో ఏ ఎంత శాతం. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటిది? పర్సంటేజ్ కనుక్కోవాలి. ఇక్కడ పర్సంటేజ్ నుంచే కనుక్కోవాలి, వాల్యూ కనుక్కోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది బేసిక్. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. అసలు ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఏమేమి మోడల్స్ ఉంటాయి? మోడల్స్ టేబుల్, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, పై చార్ట్స్, కేస్లెట్. సో ఈ 5 ఉంటాయి. ఈ కేస్లెట్స్ అనేవి బ్యాంకింగ్లో ఎక్కువ వస్తే రేర్గా వస్తుంటాయి మిగతా ఎగ్జామ్స్లో. సో టేబులర్, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, పై చార్ట్స్, కేస్లెట్. ఇంకా లేట్ చేయకుండా మిగతాయి స్టార్ట్ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ లెక్క టేబులర్. ఇది టేబుల్ ఫస్ట్ మోడల్. క్రింది పటం 2018 సంవత్సరంలో వివిధ కంపెనీలు చేసిన కార్ల ఉత్పత్తి గురించి తెలుపుతుంది. వివిధ కంపెనీలు చేసిన కార్ల ఉత్పత్తి గురించి తెలుపుతుంది. కంపెనీ ఎన్ని ఉన్నాయి మొత్తం? ABCDE 5 ఉన్నాయి. అలాగే కార్ల ఉత్పత్తి సంఖ్య ఏ ఎంత? 90, B 110, C 120, D 130, E 150. మనం ఫార్ములాస్ ఏమేమి డిస్కస్ చేసాం? ఫస్ట్ ఆ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం ఇక్కడ లెక్కలు చేయబోతున్నాం. ఫస్ట్ ఫార్ములా ఏమి యూజ్ చేసాం? యావరేజెస్, రేషియోస్. పర్సంటేజెస్లో
బిలో ఏ ఎంత శాతం, నెక్స్ట్ ఎంత ఎక్కువ శాతం, నెక్స్ట్ ఎంత తక్కువ శాతం. మొత్తం ఎన్ని లెక్కలు వస్తాయి? 1 2 3 4 5 ప్రాబ్లమ్స్ ఇదే బేస్ చేసుకొని చేయబోతున్నాం. ఈ బేసిక్ ఎంత బాగా వస్తే మీరు పెద్ద పెద్ద లెక్కలు కూడా అంత బాగా ఈజీగా చేస్తారు. చూద్దాం అసలు దీనికి లెక్కలు ఏమేమి ఉన్నాయి. సో చూడండి, సో ఫస్ట్ కంపెనీ అది 2018 సంవత్సరంలో అన్ని కంపెనీలు ఉత్పత్తి చేసిన కార్ల సగటు ఎంత? సో ఇది కూడా యావరేజ్ సగటు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటిది? అన్ని కంపెనీలు ఉత్పత్తి చేసిన కార్ల సగటు. అన్ని కంపెనీలు అంటే ఇప్పుడు సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. 90 ప్లస్ 110 120 130 150 బై ఎన్ని మొత్తం? 1 2 3 4 5 అన్నమాట. సో ఇది ఆల్రెడీ మనం యావరేజ్ చెప్పేటప్పుడే ఇవన్నీ యాడ్ చేసాం. ఎంత వస్తుందంటే మొత్తం 203 4 5 520 550 600 వస్తుంది. 600 బై 5 5 1s 5 12s. సో 120 దీనికి ఆన్సర్. ఎంత దీనికి ఆన్సర్? 120. సో జస్ట్ సగటు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య మొత్తం యాడ్ చేసి బై 5 చేస్తాం. నెక్స్ట్ లెక్క, ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన కార్లకు కార్ల ఉత్పత్తికి మధ్య నిష్పత్తి అంటే రేషియో. ఏ కంపెనీకి ఈ కంపెనీకి. సో ఏ కంపెనీకి ఈ కంపెనీకి. ఏ కంపెనీ ఎంత చేసింది? 90. అలాగే ఈ కంపెనీ ఎంత? 150. సో 90:150. 0 0 క్యాన్సిల్. 3 3s 3 5s ఎంత అవుతుంది? 3:5 అవుతుంది. 3:5 అవుతుంది. నెక్స్ట్, సి కంపెనీ ఉత్పత్తి చేసిన కార్లు ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన కార్లలో ఎంత శాతం? సి కంపెనీ ఉత్పత్తి చేసిన కార్లు ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన కార్లలో అప్పుడేమైంది? ఈ అనేది కింద వస్తుంది. దేనికి కావాలి? సికి. పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఇంటూ 100. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన కార్లలో ఇది మొత్తం ఈ. సో ఈ ఎప్పుడైనా కింద వస్తుంది. నెక్స్ట్ సి కంపెనీ మనం దేనికి అనుకోవాల్సింది? సి అనేది ఈలో ఎంత శాతం? ఈలో సి ఎంత శాతం? సి బై ఈ ఇంటూ 100. సి ఎంత ఉంది? 120. సి 120 బై నెక్స్ట్ సి తర్వాత ఈ ఎంత ఉంది? 150. నెక్స్ట్ 120 బై 150. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100. 53s 52s 3 1s 3 40s 42 80% అవుతుంది. సో సి కంపెనీ ఎంత ఉత్పత్తి చేసింది? 120. ఈ 120 ఈ 150లో ఎంత శాతం? 80%. నెక్స్ట్, డి ఉత్పత్తి చేసిన కార్లు సి ఉత్పత్తి చేసిన కార్ల కంటే ఎంత తక్కువ శాతం? చూడండి, తక్కువ శాతం అన్నా ఎక్కువ శాతం అన్నా ఇంక్రీజ్ పర్సెంట్ అన్నా ఎక్కువ శాతం అన్నా పెరిగిన శాతం అన్నా ఆల్ ఆర్ సేమ్. ఎక్కువ శాతంకి ఫార్ములా డిఫరెన్స్ బై లీస్ట్ ఇంటూ 100. డి ఉత్పత్తి చేసిన కార్లు ఎంత? సి ఉత్పత్తి చేసిన కార్లు ఎంత?
డి ఎంత 130, సి 120. డి 130, సి 120. సో డి ఉత్పత్తి చేసిన కార్లు సి ఉత్పత్తి చేసిన కార్ల కంటే డి ఉత్పత్తి చేసిన కార్లు ఎంత ఎక్కువ అంటే ఇది 120, 130, 10 ఎక్కువ. ఎంత శాతం ఎక్కువ అని అడుగుతున్నాడు ఇక్కడ. సో డిఫరెన్స్ 130కి 120కి డిఫరెన్స్ 10/, లీస్ట్ ఏంటి దీంట్లో, పెరిగిన శాతంకి లీస్ట్ తీసుకోవాలి. 120 ఇంటూ 100 క్యాన్సిల్. 2 6, 2 5s, 2 3s, 2 5s. సో అప్పుడు ఏమవుతుంది, 5 5s 25/3 అవుతుంది. 25/3 అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ చేస్తే ఇది 24 అనుకుంటే 3 1s 3 8s సుమారుగా 8% అవుతుంది. సో సారీ, ఇది 25/3, దీన్ని 25 కాకుండా 24 అనుకుంటే 3 1s 3 8s 8% అవుతుంది సుమారుగా. అంటే సుమారుగా కాదు, ఎగ్జాక్ట్గా కావాలంటే 3 25 3 8s 24 1. సో అప్పుడేమవుతుంది 8 1/3% అవుతుంది. సో 25/3 3 1s 3 8s ఇదేంటి 25ని 24 అనుకున్నాం క్యాలిక్యులేషన్ అవ్వడానికి, సుమారుగా రావడానికి ఆన్సర్. అంటే ఆప్షన్స్ చూసి 8 దగ్గర ఉంది పెట్టేయడానికి. లేదా ఎగ్జాక్ట్గా కావాలంటే క్యాలిక్యులేషన్ చేస్తే ఎగ్జాక్ట్గా 8 1/3% వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. ఏ ఉత్పత్తి చేసిన కార్లు సి ఉత్పత్తి చేసిన కార్ల కంటే ఎంత తక్కువ శాతం. సో ఏ ఎంత సి ఎంత చూసుకుందాం ఫస్ట్. ఏ సి, ఏ వచ్చేసి 90, సి వచ్చేసి 120. 90 120. చూడండి, తక్కువ శాతం అన్నా, డిక్రీజ్ పర్సెంట్ అన్నా, తక్కువ శాతం అన్నా, తగ్గిన శాతం అన్నా, అన్నిటికీ ఆన్సర్ ఒకటే. ఏమవుతుంది, డిఫరెన్స్ బై హైయెస్ట్ ఇంటూ 100. డిఫరెన్స్ ఎంత 90కి 120కి 30 బై హైయెస్ట్ ఎంత 120 ఇంటూ 100. 30 1s 34s 4 1s 4 25s. ఆన్సర్ ఏమవుతుంది 25% తక్కువ. సి కంటే ఏ అనేది 25% తక్కువ. సో ఇలా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఈ 5 క్లియర్గా వస్తే ఏ లెక్కించినా చేయొచ్చు ప్రాక్టీస్ చేస్తే. ఈ 5 రాకపోతే ఏ లెక్కించినా చేయలేరు. ఇప్పుడు చేసింది మనం టేబుల్. అలాగే నెక్స్ట్ వచ్చేవేంటిది, టేబుల్ తర్వాత ఏమనుకున్నాం, బార్ గ్రాఫ్. ఇదిగోండి, బార్ గ్రాఫ్ ఇలా ఉంటుంది. బార్ గ్రాఫ్ ఇలా వస్తుంది, సేమ్ యాజ్ టీజ్. చూడండి, ఏ ఎంత 90, బి ఎంత 110 మధ్యలో ఉంటుంది, 100కి 120కి మధ్యలో 110 90. సి ఎంత 120, ఇక్కడికి 120 సి. డి ఎంత 120కి 140కి మధ్యలో 130. ఈ ఎంత 140కి 160కి మధ్యలో 150. సేమ్ ఎగ్జాక్ట్గా ఇందాక ఏముందో అంతే. ఏ 90, బి 110, సి 120, డి 130, ఈ 150. ఇంకా క్వశ్చన్స్ అంతే సేమ్. ఇందాక 2018లో చూసారు కదా, ఇక్కడ కంపెనీలు ఉత్పత్తి చేసిన కార్ల సగటు ఎంత అన్నాడు అనుకోండి, ఈ మొత్తం యాడ్ చేసుకొని బై 5 వేసుకుంటాం. నెక్స్ట్ ఇంకా ఏ క్వశ్చన్ అడిగినా నిష్పత్తి అంటే వేటికి వాటికి నిష్పత్తి కావాలంటే వాటికి, అంటే ఇందాక చేసినట్టే చేస్తాం. కానీ ఇది దేంట్లో రిప్రజెంట్ చేశారు, బార్ గ్రాఫ్లో రిప్రజెంట్ చేశారు. ఆన్సర్లు అన్నీ సేమ్ వస్తాయి అంతే. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇది బార్ గ్రాఫ్. అదే టేబుల్ అయితే నెక్స్ట్ ఏంటిది, లైన్ గ్రాఫ్. లైన్ గ్రాఫ్ అంటే ఇలా ఉంటుంది అంతే. ఏ ఎంత 90, బి ఎంత 110, సి అంటే 120, సి ఎంత ఇచ్చాము 120, డి ఎంత
130, ఈ ఎంత 150. సో వీటన్నిటిని కలుపుకోవాలి. ఇది లైన్ గ్రాఫ్ అంతే. సేమ్ ఇందాకట్లాగే సగటు అన్నాడంటే మొత్తం అంటే ఈ వాల్యూస్ 90 అవుద్ది, ఇది 110 అవుద్ది, 120, 130, 150. ఏ 90, బి 110, సి 120, డి 130, ఈ 150. ఇంకా మిగతా మామూలే, ఇందాక ఎలా చేసాం అలానే చేస్తాం. ఇది లైన్ గ్రాఫ్. నెక్స్ట్ పై చార్ట్. సేమ్ పై చార్ట్ కూడా ఆల్రెడీ ఇచ్చేసాడు. ఏ 90, బి 110, సి 120, డి 150, ఈ 130. కాకపోతే ఇలా పార్ట్స్ చేసి ఇస్తాడు. ఇదే పై చార్ట్. సేమ్ ఇందాక ఎలా అయితే చేస్తామో అలానే చేస్తాం. నెక్స్ట్ ఉందేంటి, ఇది వచ్చేసి కేస్లెట్. కేస్లెట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, వాటిని మనం డయాగ్రమాటిక్ ఫార్మాట్లోకి మార్చి లెక్కలు చేయాల్సి ఉంటుంది. సో చూడండి, 2018 సంవత్సరంలో ఏబిసిడిఈ అనే 5 కంపెనీలు వరుసగా 90, 110, 120, 130, 150 కార్లను ఉత్పత్తి చేశాయి. ఈ సమాచారం ఉపయోగించి కింది ప్రశ్నలకు సమాధానం ఇమ్ము అంటాడు. సో కంపెనీలు మనం రాసుకోవాలి. కంపెనీలు ఏమేమి ఉన్నాయి, ఏ, బి, సి, డి, ఈ. ఉత్పత్తి చేసిన కార్ల సంఖ్య, ఉత్పత్తి చేసిన కార్లు అని రాసుకుంటాం. ఇక్కడ ఏ ఎంత వరుసగా అన్నాడు కాబట్టి ఏ 90, బి 110, సి 120, డి 130, ఈ 150. సో ఇలా డయాగ్రామ్ ఫ్రేమ్ చేసుకుంటాం అంతే. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ టేబుల్ లెక్కలో చేసాం. ఇదే ప్రాబ్లం, టేబుల్. సో ఇలా ఫ్రేమ్ చేసుకోవడాన్ని కేస్లెట్ అంటాం. సో మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేసాము, బేసిక్లో అన్నీ కవర్ చేసాము. నెక్స్ట్ పార్ట్ నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఇదంతా క్లియర్గా నేర్చుకుంటే మీకు బేసిక్స్ చాలా ఈజీగా ఉంటాయి. బేసిక్స్ తర్వాత చేసే ప్రతి లెక్క చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియో.